అందరికీ ఆహ్వానం. ఈరోజు వేగవంతమైన జీవన స్రవంతిలో ఉన్నాం. ఎంత వేగం అంటే ఆ వేగాన్ని తట్టుకోలేనంత పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. మనిషి ఎంత వేగంలో ఉన్నా వాళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే ఆరోగ్యం. ఆరోగ్యం లేకుండా మనం ఎక్కడికి పారిపోతామండి? అసలు ఆరోగ్య నియమాల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతారు. ఆరోగ్యం లేకపోతే ఏ పని చేయలేం. అందువల్ల ఆరోగ్యం అనేది మహాభాగ్యం. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆ ఆరోగ్యాన్ని ఉంచుకోవడానికి సివిల్ సర్వెంట్ గా ఏం చేయాలి? ఏది ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంది? ఇలాంటి విషయాల మీద మనం ఈరోజు చూద్దాం. ఆరోగ్యం భాస్కరాదిచ్యేత్ అంటాడు. ఆరోగ్యము భాస్కరాదిత్యుడు, భాస్కరుడి వల్ల వస్తుంది అంటే. చూడండి, ఇవన్నీ కూడా మీకోసం వివిధ రకాల విషయాల్ని చెప్పడం కోసం చేసినటువంటి పీపీటీస్. అంటే మీకు ప్రతి వివరణ, ప్రతి అంశంలో విశ్లేషమైన విశేషమైన అంశాలను ఇవ్వడం, మీరు వేగవంతంగా అధ్యయనం చేయడానికి సహకరించడం, విభిన్న రకాల విషయాల్ని కూలంకషంగా తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ మరింత అభివృద్ధి పదంలోకి మీరు రావాలి అనే కంకణం కట్టుకొని లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నటువంటి సంస్థ ఎల్టిఎక్స్. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఎవరైతే సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నారో, దానికి తగినటువంటి సాధన చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తుంది 100K సెలబ్రేషన్స్ లో భాగంగా ఆప్షనల్ ఇన్ఫినిటివ్ అని చెప్తూ పిఎస్ఐఆర్, అట్లాగే సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అన్ని రకాల విభాగాల్లో చూడండి, పిఎస్ఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజికల్ లిటరసీ, ఈ మెయిన్ గా ఉన్న ఎక్కువ మంది ఇష్టపడుతున్నటువంటి సబ్జెక్ట్స్ ని మీకు ఆఫర్ చేస్తున్నారు. ఆప్షనల్ ఇన్ఫినిటివ్ లో భాగంగా రికార్డింగ్ వర్షన్ 25,000కి 20,000కి, లైవ్ ప్లస్ రికార్డింగ్ 30,000 22,500కి ఇస్తున్నారు. మరిన్ని వివరాలకు మీరు ఈ కింద నెంబర్ ని మీరు కనుక్కోండి, విషయాలు తెలుసుకోండి. ఆలస్యం చేయకండి. ఇప్పటికే క్లాసులు కొంచెం కొంచెంగా ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడు మీరు ప్రారంభమైనా సరే, ఏ రోజు నుంచి మీరు మొదలైనా ప్రీవియస్ గా ఉన్నవి చూడొచ్చు, తర్వాత రాబోతున్నవి చూడొచ్చు. కాబట్టి లైవ్ రికార్డింగ్, ఓన్లీ రికార్డింగ్, ఏదైనా మీ చాయిస్. ఎందుకంటే రికార్డ్ చేసేది కూడా ఒకప్పుడు క్లాసిక్. లైవ్ క్లాస్ లో రికార్డింగ్ క్లాస్ కి తేడా ఏమిటంటే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అప్పటికప్పుడు అడగొచ్చు. రికార్డింగ్ క్లాస్ లో అయితే ప్రత్యక్షంగా అడగడానికి అవకాశం, పరోక్షంగా అడిగే అవకాశం. అందువల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడకుండా సివిల్ సర్వీసెస్ లో అంతిమ లక్ష్యాన్ని చేరాలి, క్రాక్ చేయాలి. దానికోసం ప్రయత్నం చేస్తోంది ఎల్టీఎక్స్ వారు. అయితే మీరు ఎలా ఈ టైంని సద్వినియోగం చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే, కృష్ణదేవరాయల దినచర్య చూడండి ఎలా చేసేవాడు ఆయన. అంటే అప్పటి కాలానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. సూర్యోదయానికి ముందే లేవాలి. ఎన్ని గంటలకు ముందు లేవాలి? సూర్యోదయం 6 గంటలకు అనుకోండి, 4 to 4కి లేవాలి. ఇట్టి పరిస్థితి. లేచి ఏం చేయాలి చూడండి, నడుంకి ఒక చిన్న గుడ్డ కట్టుకుని శరీరం అంతా నువ్వుల నూనెని మతం చేసుకునేవాడు. రెండు చేతులతో మట్టి చేసిన బరువులను ఎత్తేవాడు. ఆ తర్వాత చెమట పట్టినంత వరకు వ్యాయామం చేసేవాడు. ఎంతవరకట? మర్దన చేసిన నూనెంతా కూడా చెమట ద్వారా బయటికి రావాలని వీరులతో కుస్తీ పడతాడు. ఇవన్నీ ఎందుకోసం అంటే వ్యాయామం. ఉదయాన్నే చేయవలసింది అంటే మనం ఎర్లీ అవర్స్ లో లేవాలి. 4 o'clock లేచి ఒక హాఫ్ నుంచి 45 minutes వ్యాయామం చేయాలి. శరీరం అంతా చెమటెక్కాలి, ఏ కాలమైనా కానీ. ఈలోగా బ్రాహ్మణుడు వచ్చి మంత్రోచ్చారణతో స్నానం చేయిస్తాడు. మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. ఎందుకంటే మంత్రోచ్చారణతో స్నానం చేసేంత టైం ఉండటంలా గబా 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 ఉద్దేశించడం వెళ్ళిపోవటం. కానీ స్నానం చేసేటప్పుడు ప్రతి అవయవాన్ని, ప్రతి పార్ట్ని కూడా రుద్దుకోవాలి. అది స్నానం చేసే విధానం. స్నానం చేసిన తర్వాత ఇంకో భవనంలోకి వెళ్తాడు. అక్కడ అందమైనటువంటి చిత్రాలు అద్దపడేటువంటి రెండు స్త్రీ చిత్రాలు అందంగా ఉంటాయి. అట్లా వాళ్ళని, అంటే దేవతారాధన కోసం ఉంటారు. అందమైన వాళ్ళని చూడాలి, అందమైన వాళ్ళని చూస్తే ఆనందంగా ఉంటుందని. అట్లాగే తిమ్మరసు అనే రుద్రుడు ఉంటాడు. అంటే మంత్రి, మినిస్టర్, ఈ రోజు ఏం చేయాలి అనే విషయాలు చెప్తాడు. అంటే మనకి పిఏ అన్నమాట, పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు. ఈలోగా రాజుగారి దర్శనం కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా
ఏమేమి ఉన్నాయి వాళ్ళ కార్యక్రమం వాళ్ళని ప్రవేశపెడతారు. అంటే మీ కొలీగ్స్ తో మీరు ఎలా మాట్లాడాలి, ఎలా ఇప్పుడు కొలీగ్స్ ప్రస్తుతానికి ఎవరు లేరు, ప్రిపరేషన్ లో ఉన్నారు కాబట్టి కొలీగ్స్ లేరు కాబట్టి మిగతా మీ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలి, బయట వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాలి. అంటే మీరు నేను సివిల్ సర్వెంట్ అయ్యాను, నేను సివిల్ సర్వెంట్ అయ్యాను అని ఫీల్ అవ్వాలి తప్ప నేను సివిల్ సర్వెంట్ అవుతానంటే ఎప్పటికి అవుతాయి అవుతాం. అందువల్ల అవుతాను అనే మాటకి అయ్యాను అనే మాటకి చాలా తేడా ఉంది. అయ్యాను అన్నప్పుడు ఆ బిహేవియర్ చాలా తేడాగా ఉంది. చాలా ఫాస్ట్ గా మీ టైంని వినియోగించుకునే నేపథ్యాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలి. దానికి తగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. మొలకలు లాంటివి తీసుకోవాలి. ఎండు ఖర్జూరం నానబెట్టి తినటం, సాధ్యమైనంత వరకు లైట్ గా అరిగే అంటే తిండి ఎక్కువ తిన్నా పర్వాలేదు. కాకపోతే ఒకేసారి తినకుండా కొంచెం విడుదల విడుదల వారీగా తింటూ ఆ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎలా మీరు తీసుకోవాలో డైట్ ని ఖచ్చితంగా ఫాలో అవుతూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ముందు ఉండాలి. సివిల్ సర్వెంట్ ముందు చేయవలసింది ఏమిటంటే ఆరోగ్యంగా ఉండాలి. తగిన నిద్ర పోవాలి. తగిన నిద్ర అంటే భుక్తాయాసం అని అంటారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న కునుకు వెయ్యాలి. ఇలావన్నీ వేసినట్లయితే అలాగే మీరు అందరికీ నమస్కారం చేయడం, వాళ్ళు కమ్యూనికేట్ చేయడం, వాళ్ళు మర్యాదగా మాట్లాడటం, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి. ముందు మీరు బిహేవియర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అరికట్టగలుగుతూ నేను సివిల్ సర్వెంట్ అయ్యాను అని భావనతో లేస్తూ పడుకునేటప్పుడు ఈ రోజు కార్యక్రమాలు ఏం చేశాను, ఈ రోజు చదువుకునే కార్యక్రమాలు ఏం చేశాను, ఏ ఏ అంశాలు గుర్తున్నాయి, ఒక్కసారి ఒక పావు గంట కునుకు అయిన కొనుక్కు ముందు మనకు నిద్ర పట్టదు కదా, పావు గంట మనం అనుకోండి. మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల రాత్రి టైంలో మనం ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా చదువుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల లోపల బయట అంతా కూడా కాస్మ్ ఎనర్జీ ఉంటుంది. చాలా హెల్దీగా ఉంటాం, ఆరోగ్యంగా యాక్టివ్ గా ఉంటాం. ఫుడ్ కూడా మొలకలు లాంటివి తీసుకోవడం, ఆ ఎక్కువ మనం ఈజీ డైజెస్ట్ ఫుడ్ తింటాం. మాంసాహారంలో ఈ కోడి మాంసం లాంటి నాన్ వెజ్ తినే వాళ్ళు కొంచెం వాటిని తగ్గించే ప్రయత్నం చేయడం. కోడి మాంసం, నాటుకోడి మాంసం అయితే లైట్ గా తీసుకోవడం. ఇలాగే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, అవకాశాన్ని బట్టి అలా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ముందు ఆరోగ్యం, తర్వాత మీరు చదువుకోవడానికి కావాల్సిన టైంని మీ ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. లేదు అంటే టైం చాలక టెన్షన్ పడిపోయి వివిధ రకాలుగా ఇబ్బంది పడిపోయి చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు దాన్ని ఫిజికల్ అండ్ మెంటల్, ఫిజికల్ గా మీరు ఆరోగ్యంగా ఉంటే మెంటల్ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. చాలా మంది చదివేద్దాం, రోజుకి ఎన్ని చదవాలండి, ఎన్ని గంటలు చదవాలంటే ముఖ్యం కాదండి. ఆరోగ్యంగా ఉన్నామా లేదా, అది మీరు చదువుకోవడంలో ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకోండి. మీకు తరగతులతో పాటు ఇలాంటి విషయాలు కూడా మరిన్ని అంశాలని మళ్ళీ తెలియచేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా సరే డిమోటివేట్ అయిపోతున్నప్పుడు మళ్ళీ మోటివేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే ఆశాభంగం. మంచి తరుణం మించిపోతే రాదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బుని పొందటానికి, సమాజ సేవని చేయటానికి, ఒక ప్రత్యేకమైన హోదాని పొందటానికి రెండిటికీ అవకాశం ఉన్నటువంటిది సివిల్ సర్వెంట్. కాబట్టి ఆలస్యం మాత్రం చేయకండి. త్వరగా జాయిన్ అవ్వండి. అది నామినల్ అమౌంట్, అది కూడా మీకు ఇన్స్టాల్మెంట్ లో కూడా కొన్ని సౌకర్యాలు ఇస్తారు. అందువల్ల మీరు జాయిన్ అయ్యే విధానంలో ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి కనుక్కోండి. శుభం శుభం.